వెల్కమ్ టు ఫీనిక్స్ టాక్స్. మనం గత వీడియోలో భూమి మీద మొట్టమొదటగా జీవం ఎలా ఆవిర్భవించింది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు అలా ఆవిర్భవించినటువంటి ఆ మొట్టమొదటి జీవం ఏదైతే ఉంటుందో అది తర్వాతి దశలో ఏకకణ జీవులుగా, కేంద్రక పూర్వ కణాలు గల జీవులుగా, ఆ తర్వాత నిజకేంద్రక కణాలు గల జీవులుగా, బహుకణ జీవులుగా ఎలా పరిణామం చెందిందో ఈ వీడియోలో చూద్దాం. సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలలోని రిచ్ కెమికల్ సూప్ లేదా ప్రీబయోటిక్ సూప్లో జరిగిన చర్యల ఫలితంగా సంక్లిష్ట సేంద్రియ పరమాణువులైనటువంటి న్యూక్లిక్ యాసిడ్ మరియు అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఏర్పడి క్రమంగా స్వేచ్ఛాజన్యువులుగా మారాయి. అప్పటి వాతావరణంలో ఓజోన్ లేకపోవడం వలన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరేవి. ఫలితంగా ఈ సంక్లిష్ట సేంద్రియ అణువుల మీద వాటి ప్రభావం ఎక్కువగా ఉండేది. కొన్ని అప్పటి పరిస్థితులకు తట్టుకుంటే చాలా వరకు నిర్జీవమైపోయేవి. ఆ రకంగా న్యాచురల్ సెలక్షన్ మొదలైందని చెప్పొచ్చు. ఈ సంక్లిష్ట సేంద్రియ అణువులు, స్వేచ్ఛాజన్యువులు అప్పటి సముద్రపు నీటిలోని అణువులను ఉపయోగించుకొని శక్తిని పొందేవి. కొంతకాలానికి ఈ అణువులు మిగతా అణువులతో కలిసిపోవడము, లిపిడ్స్ వంటి వాటితో కలవడం ఫలితంగా వీటి చుట్టూ ఒక త్వచం ఏర్పడింది. అలా మొట్టమొదటి కణం లేదా కణాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాథమిక కణాలని కేంద్రక పూర్వ కణాలు లేదా ప్రోకారియాట్స్ అంటారు. అలా ప్రాథమికంగా ఏర్పడ్డ ఏకకణ జీవులు బ్యాక్టీరియా, ఆర్కియా వంటివి. ఇవి సూర్యకాంతిని, హైడ్రోజన్ సల్ఫైడ్ను, కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని షుగర్స్ని తయారు చేసుకుని శక్తిని పొందేవి. ఇవి ఇప్పుడున్న పత్రహరితం కాకుండా థోరిపైరిన్ను వినియోగించుకునేవి. ఇది తొలిదశ కిరణజన్య సంయోగక్రియగా చెప్పవచ్చు. కొంతకాలానికి ప్రీబయోటిక్ సూప్లోని హైడ్రోజన్ సల్ఫైడ్ ఇతర సేంద్రియ అణువులు తగ్గిపోవడంతో ఈ ప్రోకారియాట్స్ శక్తి కోసం ప్రత్యామ్నాయ మార్గాలకు అలవాటు కావాల్సి వచ్చింది. ఆ క్రమంలో సుమారు 340 కోట్ల సంవత్సరాల క్రితం సైనోబాక్టీరియాలు ఆవిర్భవించాయి. ఈ సైనోబాక్టీరియాలు సముద్రంలోని థోరిపైరిన్, మెగ్నీషియం వంటి మూలకాల నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని తయారు చేసుకుని వినియోగించుకుని సూర్యకాంతిని వినియోగించుకొని గ్లూకోజ్ను తయారు చేశాయి. ఈ గ్లూకోజ్ నుంచి శక్తిని పొందాయి. ఈ ప్రక్రియనే ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ క్రమంలో నీటి నుండి ఎలక్ట్రాన్స్ను పొందడంతో నీటి అణు విశ్లేషణ జరిగి ఆక్సిజన్ విడుదలయ్యింది. తర్వాత క్రమంగా బ్యాక్టీరియల్ పత్రహరితం నుంచి నిజమైన పత్రహరితం అభివృద్ధి చెందింది. ఇలా వాతావరణం లోపలికి ఆక్సిజన్ విడుదల కావడం సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. క్రమంగా కణంలోని జన్యు పదార్థం చుట్టూ త్వచం ఏర్పడడంతో అది కేంద్రంగా మారింది. ఈ విధంగా సుమారు 180 కోట్ల సంవత్సరాల క్రితం నిజకేంద్రక కణాలు లేదా యూకారియాట్స్ ఏర్పడ్డాయి. వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల కావడం అనేక మార్పులకి దారితీసింది. దాంట్లో మొదటిది ఓజోన్ పొర ఏర్పడడం. ఓజోన్ పొర ఏర్పడడం వలన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరడం ఆగిపోయింది. దీని వలన వాతావరణ మార్పుల వలన ఆ ప్రాథమిక జీవులలో కలిగే ఉత్పరివర్తనాలు చాలా వరకు ఆగిపోయాయి. రెండవది ఆక్సిజన్. తొలిదశ జీవులకి ప్రాణాంతక వాయువుగా ఉండేది. అయితే క్రమంగా ఈ తొలిదశ జీవులు లేదా ప్రాథమిక కణాలు ఆక్సిజన్ను వినియోగించుకుని శక్తిని పొందడం మొదలైంది. ఆ విధంగా ప్రాథమిక జీవులు మార్పులు చెందాయి. ఆక్సిజన్ను ఆహార పదార్థాలను కలపడం ద్వారా శక్తిని పొందడం మొదలైంది. ఇలా క్రమంగా ఇది కాస్త కణ శ్వాసక్రియగా మారింది. ఈ పనిని చేసే శక్తిని విడుదల చేయడానికి కణంలో మైటోకాండ్రియాలు అభివృద్ధి చెందాయి. నిజకేంద్రక కణాలు తొలి దశలో ఉన్న ఫోటోసింథసిస్ జరిపే బ్యాక్టీరియా, ముఖ్యంగా సైనోబాక్టీరియా కణాలను తన లోపలికి తీసుకోవడంతో అవి ఈ నిజకేంద్రక కణాల్లో క్రమంగా క్లోరోప్లాస్ట్గా మారి ఈ కణాలకు కిరణజన్య సంయోగక్రియ జరిపే కణాంగాలుగా మార్పు చెందాయి. ఇలాగే నిజకేంద్రక కణాలు తమ లోపలికి తీసుకున్న కేంద్రక పూర్వ కణాలు వీటిలో మైటోకాండ్రియాగా మార్పు చెందాయి. ఈ మైటోకాండ్రియా ఆహారాన్ని ఆక్సిజన్తో కలపడం ద్వారా శక్తిని విడుదల చేసే పనిని చేస్తున్నాయి. ఈ విధంగా ఒక కణం మరో కణాన్ని తమ లోపలికి తీసుకోవడాన్ని ఎండోసింబయాసిస్ అంటారు. ఈ క్రమంలో కేంద్రకము, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లతో కూడిన నిజకేంద్రక కణాలు అభివృద్ధి చెందాయి. ఇలా అనేక నిజకేంద్రక ఏకకణ జీవులు ఆవిర్భవించాయి. వీటిలో క్లోరోప్లాస్ట్ను కలిగి ఉన్న జీవకణాలు వృక్షప్లవకాలుగా ఏర్పడ్డాయి. వీటికి కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే సామర్థ్యం ఉండడం వలన ఆహారం కోసం చలించాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో పరిణామ క్రమంలో ఇవి మొక్కలుగా పరిణామం చెందాయి. హరితరేణువు లేని మైటోకాండ్రియా కేంద్రకాలు ఉన్న జీవకణాలు జంతుప్లవకాలుగా ఏర్పడ్డాయి. ఇవి ఆహారం కోసం చలించవలసిన అవసరం ఏర్పడింది. దీంతో వీటి నుంచి పరిణామం చెందిన జీవులు జంతువులుగా పరిణామం చెందాయి. ఆ విధంగా సంక్లిష్ట సేంద్రియ పరమాణువులు, జన్యు పదార్థం, ప్రాథమిక కణాలు, కేంద్రక పూర్వ కణాలు, చివరగా నిజకేంద్రక కణాలు పరిణామం చెందాయి. ఈ కణాలు తదుపరి కణ విభజన జరగడం మొదలైంది. అలాగే ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తి జరగడం మొదలైంది. మొదట్లో కణ విభజన ద్వారా జరిగిన ప్రత్యుత్పత్తి తర్వాత రెండు కణాలు తమలోని అణువులను, సేంద్రియ పదార్థాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తిగా మారింది.
ఇలా కేంద్రకం, మైటోకాండ్రియాలు పరస్పరం మార్పిడి జరగడం వలన కణాల మధ్య జన్యు పదార్థ మార్పిడి జరిగి జీవుల్లో క్రమంగా వైవిధ్యం మొదలైంది. ఇలా లైంగిక ప్రత్యుత్పత్తి మొదలై పెరిగిన వైవిధ్యం జీవులను పరిసరాలకు, అందులో జరిగే మార్పులను తట్టుకునేలాగా చేసింది. క్రమంగా ఏకకణ జీవులు కాస్త కణాల సమూహాలుగా జీవించడం మొదలైంది. అలా సమూహాలుగా జీవించిన జీవులు క్రమంగా బహుకణ జీవులుగా పరిణామం చెందాయి. ఉదాహరణకు గోనియంలో 16 కణాలు కలిసి ఉండి 2 దారంపోచల వంటి నిర్మాణాల ద్వారా అంటిపెట్టుకుని ఉంటాయి. అలా ఇవి క్రమంగా కలిసిపోయి బహుకణ జీవులుగా పరిణామం చెందాయి. ఉదాహరణకు స్పంజికలు. బహుకణ జీవుల శరీరంలో ఏ కణాల సమూహం ఏమేం పనిని చేస్తున్నాయో ఆయా కణాలు కణజాలంగా క్రమంగా ఒక అవయవంగా మార్పు చెందాయి. ఇలా బహుకణ జీవులు కాస్త అవయవాలతో కూడిన జీవులుగా పరిణామం చెందాయి. ఉదాహరణకు మొక్కల్లో మాస్లు, లివర్ వట్లు, జంతువుల్లో ఏలికపాముల వంటివి. క్రమంగా జీవుల్లో ఒకే పని నిర్వర్తించే అవయవాలన్నీ కలిసి సమన్వయంతో పనిచేయడం వలన వ్యవస్థలుగా పరిణామం చెందాయి. వ్యవస్థలతో కూడిన జీవులు ఏర్పడ్డాయి. ఉదాహరణకి మొక్కల్లో అయితే ఉన్నత స్థాయి మొక్కలు, జంతువుల్లో అయితే అనెలిడా వర్గం నుంచి వ్యవస్థలతో కూడిన జీవులు అభివృద్ధి చెందాయి. ఈ రకంగా జంతువుల్లో, మొక్కల్లో వైవిధ్యాలు అవసరాలను బట్టి ఆయా జీవుల్లో పరిణామం జరుగుతూ క్రమంగా మొక్కల్లో వివిధ జాతులు, అలాగే జంతువుల్లో వివిధ జాతులు, ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, ప్రైమేట్స్, అందులో ఉన్నత స్థాయి జీవైన మానవుని వరకు క్రమంగా పరిణామం జరిగింది. నెక్స్ట్ వీడియోలో జీవుల పరిణామాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.